నేను ఫ్లోర్ పైన పెట్టేశాను. సో కార్డ్బోర్డ్ షీట్ దానిపైన పెట్టేశాను. సో అది సార్ అనిల్ సార్ ఓకే. సో ఏమైంది సార్, మొత్తం పేపర్ కప్ క్రాష్ అయిపోయింది అనమాట, తుక్కుతుకు అయిపోయింది మన భాషలో, రైట్. సో ఏదైతే కార్డ్బోర్డ్ షీట్ ఉందో దాని ఏరియా మొత్తం కవర్ చేసేటట్టు కార్డ్బోర్డ్ షీట్ ఈ పేపర్ కప్స్ పెడతాను. సేమ్ నీల్స్ థీమ్. ఓకే ఓకే, మీరు అటు ఇటు బాబు. సో నేను పట్టుకుంటాను సార్. ఫస్ట్ మీరు ఒక కాలు ఇక్కడ పెట్టండి, మీ లెఫ్ట్ హ్యాండ్ అవ్వండి, రైట్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పేపర్ కప్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఏరియా ఇంక్రీజ్ అయింది సార్. ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమైంది, ప్రెషర్ తగ్గింది, ప్రెషర్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, అంటే ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ అయింది, ప్రెషర్ తక్కువ అయిపోయింది, రైట్. సో ఇట్లా థ్యాంక్ యూ సార్. సో నేను అనిల్ సార్ని ఎందుకు చూసే చెప్పులు సార్ చేతులు పట్టుకుంటారు కదా. నాకు చేయమండి. చేతిలో చేయి. సూపర్. ఎయిత్ క్లాస్ ఫస్ట్ లెసన్. అండ్ ఫోర్స్ అండ్ ప్రెషర్ ఉంటుంది అనమాట లెసన్లో. మనకు ప్రెషర్లో ఎక్కువ పట్టించుకోం మనం, అంటే నా ఉద్దేశం, నేను చెప్తున్నాను ఫస్ట్ కొన్ని రోజులు అయితే. తర్వాత ఈ ప్రెషర్ కాన్సెప్టే బాగుందని చెప్పేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెయిల్ సార్, నెయిల్ కూరలమ్మ నెత్తి పెట్టుకోవడం. సో అది లేకుండా సార్